నమస్తే టీవీ49 న్యూస్ కు స్వాగతం. మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సోమవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. మండపేట ఎన్నికల అధికారి ఎల్లారావు నామినేషన్ అందజేశారు. కోలాహలంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఏడిద రోడ్లోని జోగేశ్వరరావుకు చెందిన కళ్యాణి రైస్ మిల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. గారడి నృత్యాలు, తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంతో ఊరేగింపు సాగింది. నియోజకవర్గం నలుమూలల నుండి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ కోటిపల్లి సాయిరాం, బీజేపీ ఉపాధ్యక్షుడు కొన సత్యనారాయణ, మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్లు ఎమ్మెల్యే వెంట జీప్లో ర్యాలీ నిర్వహించారు. రావిచెట్టు వద్ద అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ ర్యాలీ వద్దకు చేరుకుని అక్కడ ప్రసంగించారు. అక్కడి నుండి పాదయాత్ర నిర్వహించారు. వేగుల నివాసం వద్ద ఆయన కుమార్తెలు ఆయనకు హారతలు పట్టి విజయభవ అంటూ ఆశీర్వదించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ యువ నేతలు కుమార్ బాబు, వేగుల అజయ్ బాబు, బీజేపీ నేతలు సాయిరాం, కోన సత్యనారాయణ, కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లు వెంటరాగా వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని మధ్య ఎమ్మెల్యే వేగుల భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకసారి మొత్తం గాడిని కొట్టొద్దానండి. గాడి మొత్తం సైలెంట్, కొంచెం దగ్గర పోనేమా, కొంచెం దగ్గర. వెనకాల ఉండు. కొంతమంది దిగిపోండి, పైన బండి పసంద చేసుకోవాలి. సహజు ప్రసాద్ సహజు నువ్వు
మీరందరూ చూశారు. మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం రాబోతా ఉంది. మీరందరూ కూడా మరొకసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన మండపేట చరిత్రని తిరగ రాసి ఇంతకు ముందు కన్నా కూడా రెట్టింపు అభివృద్ధి, రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో మండపేట నియోజకవర్గాన్ని నిలబెట్టే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సమయంగా మనవి చేస్తా ఉన్నాను. మరి మీరు చూశారు గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా దోపిడీ, కబ్జా, సెటిల్మెంట్, ఆఖరికి పవిత్రమైనటువంటి విద్యాలయాలు కూడా మనం మొత్తం మూసివేసి మరి ఏం చేశారో మీరు అందరూ గమనించారు. అటువంటి వ్యక్తి మనకి కావాలా అని చెప్పి మీ అందరినీ సవినయంగానే కోరుకుంటా ఉన్నాను. సోదరులారా, మరొకసారి మీరు ఆలోచించి ఇదే ఉత్సాహాన్ని ఈవేళ ఇంత మండు టెండలో మీరందరూ వచ్చి ఈవేళ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే సక్సెస్ చేశారో మరింత ఉత్సాహంతో ఈ 20 రోజులు నిర్విరామంగా కష్టపడి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలనని రాష్ట్రంలోనూ అదేవిధంగా మన మండపేట నియోజకవర్గం నుంచి ఈ దుర్మార్గుని తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ సదనిగా మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, మీరందరూ మరి విన్నారో లేదో, లేదా ఇవాళ మొత్తం గ్రూపులో మళ్ళీ పెట్టిస్తాం. రాజంపూర్లో మాట్లాడుతూ ఉన్నాడు తోట త్రిమూర్తులు గారు. అక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి గురించి లోకల్ గా వ్యక్తి వచ్చి మరి ఓడిపోయిన తర్వాత పారిపోతారు, వీళ్ళు ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. పొరపాటు నెగ్గినా కూడా ఇక్కడ ఉండరు, అమలాపురం పరిపాలన చేస్తారని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం మీరు ఒకసారి గమనించండి. ఆయన ఏ మాటలైతే చెప్తున్నాడో అది ఆయన అమలు చేసి తీరుతానని చెప్పి మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడని చెప్పి సవరిగా తెలియజేస్తూ, నిత్యం అందుబాటులో ఉండే నేను కావాలా, దుర్మార్గ రౌడీ ఉన్నటువంటి మరి పొడుగు గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావాలా ఒకసారి ఆలోచించి మరి మీ అందరినీ కూడా మరొకసారి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మండపేట చరిత్రను తిరగ రాసి మన మండపేట అన్ని రంగాల్లో కూడా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి విషయంలో కూడా మరి ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిర్మించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవరిగా మనవి చేస్తూ, మరి ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసినటువంటి మన సోదరులందరూ కూడా మరి మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మన అందరికీ 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు. మొదటి ఓటు హరీష్ మాధురి గారు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, సైకిల్ గుర్తు. ఆయన కూడా రాజభవన్లో నామినేషన్ పాల్గొని ఇక్కడికి వస్తా అన్నారు. 11:30కి వస్తా అన్నారు, కానీ మన 11:30కి మనకి ఇక్కడ వచ్చారట, మన బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారట. మరి ఇంత చక్కగా మనకి మరి ఈ కార్యక్రమం మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, మొదటి ఓటు హరీష్ మాధురి గారికి సైకిల్ గుర్తు, 2వ ఓటు నాకు మీ జోగేశ్వరరావుకి సైకిల్ గుర్తు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై జై జనసేన, జై బీజేపీ, జై జై బీజేపీ. ఈ రోజున ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి పెద్దలు శ్రీ లీలాకృష్ణ గారికి, అదేవిధంగా మరి మన సాయిరామ్ గారు, కోన సత్యనారాయణ గారు, ఇంకా అతిరథ మహారాజులు మొత్తం జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మండు టెండలో నరసింహ వచ్చినటువంటి అందరికీ కూడా పాత్రికేయులకి మనసారా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.